40వ సందర్భంగా ఈ ఆలోచించినటువంటి అన్నలకు అక్కలకు పాత్రికేయులకు మరి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కామ్రేడ్ సిపి రెడ్డి గారి చరిత్ర ఇది ఒక త్యాగాల చరిత్ర. ఈ త్యాగాల చరిత్ర ఇది తన త్యాగాలు ఎవరి కోసం చేశారు, తన త్యాగాలు ఎవరి కోసం చేశాడు, ఉన్నత చదువులను వదులుకొని భూస్వామ్య కుటుంబంలో పుట్టినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు తన సొంత భూముల్ని కూడా పేద ప్రజలకు పంచి పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల పక్షాన్నే ఉంటా పేద ప్రజల కోసమే నీకు చనిపోతా అని చెప్పేసి ఆనాడు కోరుకున్నటువంటి కామ్రేడ్ సిపి గారు అతివాద మితవాద రాజకీయ పందాలకు సిపిఐ సిపిఎం నిర్జనితాన్ని నయా నిర్జనితాన్ని ఓడించి వారిని డాక్యుమెంట్ల ద్వారా ఓడించి పశ్చిమ బెంగాల్లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక ప్లీనరీలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు ప్రధానంగా తన ఉపన్యాసంలో తన డాక్యుమెంట్ లో చెప్పాడు, ఇది పార్లమెంటరీ పందా, ఈ పార్లమెంటరీ పందాతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు, ప్రజా సమస్యలు పరిష్కరించలేము కాబట్టి ఈ పార్లమెంటరీ పందా నుంచి మేము బయటకు వెళ్తున్నాం, ఈ పార్లమెంటరీ పందా మాకు వద్దని చెప్పినటువంటి కామ్రేడ్ సిపి గారికి మెజారిటీ సభ్యులు కేంద్ర కమిటీ సభ్యులు సపోర్ట్ చేసి ఆ రోజు బయటకు వచ్చి సిపిఐఎంఎల్ అనే ఒక పార్టీని స్థాపించి సిపిఐఎంఎల్ గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని నిర్మాణం చేసుకొని ఆ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చి ఆయన స్ఫూర్తిని నింపి ప్రజలలో ఉత్సాహాన్ని నింపి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని ఆత్మరక్షణ ప్రాంతంగా మార్చుకోవాలి. ఆత్మరక్షణ ప్రాంతంగా మార్చుకోవాలి అంటే ఆత్మరక్షణ దళాలు అవసరం అని చెప్పేసి ఆ రోజు భావించి ఆ రోజు ఆత్మరక్షణ దళాలని ఆయన నిర్మించాడు. ఆత్మరక్షణ దళాలను పెట్టుకొని ఆనాడు ఉన్నటువంటి పట్టేలు పట్టువారి చైకిదారుల మరి పెత్తందారుల దోపిడి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి వేలాది ఎకరాల పొడి భూముల్ని పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కామ్రేడ్ సిపి గారికి ఉంది. అట్లాంటి సిపి గారి లైన్ కరెక్ట్ కాదని చెప్పేసి సిపి గారు చేస్తున్నటువంటిది న్యాయానికి కాదు, శత్రు నిర్మూలనే మా లక్ష్యం, శత్రువుని చంపడమే మా లక్ష్యం, దెబ్బకి దెబ్బే మా లక్ష్యం అని ముందుకు పోయినటువంటి వాళ్ళ చరిత్ర ఈ రోజు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సిపి గారు నిర్మించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, సిపి గారు అందించినటువంటి విప్లవ సాక్ష్యం కావచ్చు, అది చదివినటువంటి వాళ్ళకి మాకు తెలుసు కాబట్టి ఈ రోజు సిపి గారు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మిండో, ఏ సిద్ధాంతాన్ని అయితే ప్రజలకు బోధించమన్నాడో, ఏ ప్రజల మధ్యలో అయితే ఉండి పోరాటం చేయండి అని చెప్పి మాకు ఏ సూచనలు నాకు ఇచ్చాడో ఆ సూచనలను చూసి తప్పకుండా మేము ఖచ్చితంగా సిపి రెడ్డి గారి పార్టీని నడిపిస్తున్నాం. ఈ రోజు కొద్ది మందినే కావచ్చు, ఈ రోజు అన్ని జిల్లాలలో నడుపుతూ ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇక్కడ తక్కువ ఉండొచ్చు, కానీ సిపి రెడ్డి పార్టీ నిర్మించినటువంటి గోదావరి లోయ ప్రతిఘటన పార్టీ ఇది ఒక ప్రతిఘటన పార్టీ మాత్రమే కాదు, ఇది రక్త సిద్ధమైన వర్తమాన భారతదేశ చిత్రపటంలో నెత్తుటి మరక, ఇది కాలాన్ని కాదలుచుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తా ఉంది. 14 రాష్ట్రాలలో ప్రతిఘటన పార్టీ నిర్మించినటువంటి ఏకైక వ్యక్తి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు మాత్రమే. అలాంటి కామ్రేడ్ ఆశయాలను సాధించాలి అంటే ఆయన ఆశయ సాధన బాటలో ఎందరో మంది తుపాకులు పట్టుకొని విద్యార్థులు వారి పేదల ప్రజల పక్షాన నిలబడి ఈ గిరిజన గ్రామాలకి కాపలాలు కాసి ఈ గిరిజన గ్రామాలలో దోచుకుంటున్నటువంటి ఈ సోదరుల్ని పట్టేళ్ళని పట్టవాళ్ళని తరిమి కట్టి పేదల రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం తను చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. చివరి దశలో తను చనిపోయే ముందు కూడా ఒకటే చెప్పాడు, నేను చనిపోయిన 6 నెలల దాకా కూడా నా నెత్తి ఎంట్రుకను కూడా ఈ రాజ్యానికి దొరకనియొద్దు, నా దాన సంస్కరణలను చేయండి అని చెప్పి పోరాట స్ఫూర్తినిచ్చినటువంటి ఓ మహామహనీయుడు, ఆ ఇచ్చినటువంటి వీరుడు, ఆ స్ఫూర్తితోటే ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నాము, ఈ రోజు ఆయన సంతాప సభ జరుపుతున్నాము అంటే అంత గొప్ప లీడరు. ఆయన స్ఫూర్తి ఆయన చూపించినటువంటి మార్గంలో రాజ్యం చేతుల్లో శత్రువుల చేతుల్లో పార్టీ పనులలో బయటికి పోయి వచ్చి అసూలు వాసినటువంటి వాళ్ళని అమరవీరులు కూడా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా
వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.